కత్తెర గుర్తుంచుకో కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో కత్తెర గుర్తుకే 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 గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే సర్పంచుల ఎలక్షన్లు యాడా చూసిన గాని రానే వచ్చినయో. అందరికీ నమస్కారం. జిల్లెల గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో మరొకసారి సర్పంచ్ అభ్యర్థినిగా మా యొక్క సతీమణి శ్రీ కోడూరు కవితా భాస్కర్ గౌడ్ గారిని మీ ఆశీర్వాదాల కోసం సర్పంచ్ బరిలో నిలవడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఒకసారి ఎంపీటీసీగా, వైస్ ఎంపీపీగా మరియు సింగిల్ విండో చైర్మన్గా జిల్లెల గ్రామ ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని నాకు కల్పించిన ఈ జిల్లాల గ్రామ ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈసారి కూడా బీసీ మహిళా రిజర్వేషన్ రావడంతో మా భార్యను సర్పంచ్గా బరిలో నిలపడం జరిగింది. జిల్లెల గ్రామ అభివృద్ధి గత 10 సంవత్సరాలుగా అభివృద్ధిలో మా పాత్ర కూడా చాలా ఉంది. గౌరవ ప్రియతమ నేత కేటీఆర్ గారి ఆశీస్సులతో ఈరోజు జిల్లెల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. అయినా ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి గల్లీలో ఎక్కడ ఏ సమస్య ఉందో పూర్తిగా తెలిసిన వ్యక్తిగా, 10 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధిగా, 20 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో, 25 సంవత్సరాల నుంచి మీ అందరికీ డిష్ భాస్కర్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండుకుంటూ మీతో కలిసి ఉంటున్న మీ యొక్క బిడ్డను ఈరోజు ఒక్కసారి 5 సంవత్సరాలు సర్పంచ్గా అవకాశం ఇస్తే సీసీ రోడ్లు అయితేనేమి, మోర్లు అయితేనేమి, ఇంకా వీధి లైట్లు అయితేనేమి, మంచినీరు సౌకర్యాలు అయితేనేమి, ప్రతి విషయంలో అభివృద్ధి మౌలిక సౌకర్యాలతో పాటు హాస్పిటల్కైనా ఇంకేమైనా పెన్షన్లు అయినా ప్రతి విషయంలో మీ బిడ్డగా అందుబాటులో ఇక్కడే ఉంటున్న బిడ్డగా మీ అందరికీ తెలుసు. పూర్తి స్థాయిలో జిల్లాల గ్రామాన్ని అభివృద్ధి చేసే వరకు విశ్రమించను. ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్ర స్థాయిలోనే కాదు, దేశ స్థాయిలో జిల్లాల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాని ఈ సందర్భంగా మాటిస్తూ, ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఏ సమస్యలున్నా, సాగునీరు, చెరువు కట్టు, ఆయకట్టుకు సంబంధించి, కాలువలకు సంబంధించి, కెనాల్కి సంబంధించి కూడా ఆగిపోయిన పూర్తి స్థాయిలో రైతులకు నష్టపరిహారం ఇప్పించి ఆ కాలువను పూర్తి చేసి ప్రతి సంవత్సరం రైతుల ఒక్కరికి ఇబ్బంది లేకుండా మరో 5 ఎకరాలు, ఇప్పుడు సింగిల్ విండో చైర్మన్గా 5 ఎకరాలు కేటీఆర్ గారి సహకారంతో నేను పట్టా తీసుకురావడం జరిగింది. అయినా అది సరిపోవడం లేదు. గ్రామ సర్పంచ్గా అవకాశం ఇచ్చిన తర్వాత మరొక 5 ఎకరాలు తీసుకొచ్చి వడ్ల కొనుగోలు కేంద్రానికి కూడా రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటూ, మరొకసారి మీ బిడ్డగా, మీ బీసీ బిడ్డగా, మీ అందుబాటులో ఉన్న బిడ్డగా, మీ డిష్ భాస్కర్గా మీ ముందుకు వస్తున్నా. ఒక్కసారి అవకాశం కల్పించాలని పేరు పేరుగా వేడుకుంటాను. ధన్యవాదాలు. సర్పంచుల ఎలక్షన్లు యాడా చూసిన గాని దావతుల ముచ్చట్లు